హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ ఆర్మ్స్ వర్కౌట్. సో యాక్చువల్లీ నేను ఆర్మ్స్ వర్కౌట్ వచ్చేసి పుష్ పుల్ లెగ్ వర్కౌట్లోనే ఇంక్లూడ్ చేసేవాడిని. బట్ ఏంటంటే బ్యాక్ తర్వాత బైసెప్స్ చేసేటప్పుడు ఆర్ చెస్ట్ వర్కౌట్ తర్వాత ట్రైసెప్స్ చేసేటప్పటికి ఎనర్జీ అనేది కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఆర్మ్స్ మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి నా వర్కౌట్ స్ప్లిట్ అనేది మార్చాను. ఆర్మ్స్కి కంప్లీట్గా డెడికేటెడ్ 1 డే ఇస్తున్నాను. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బయేసియన్ కేబుల్ కల్స్ అంటారు దీన్ని. సో దీనివల్ల నా ఆర్మ్స్లో అయితే చాలా డిఫరెన్స్ కనిపించింది కంపేర్ టు రెగ్యులర్ డంబుల్ కర్ల్స్ కానీ లేకపోతే డబుల్ హ్యాండ్ డంబుల్ కర్ల్స్ కానీ. సో ఇదొక ఫస్ట్ వర్కౌట్. సో ఈ వర్కౌట్లో 4 వేరియేషన్స్ అండ్ ఆ తర్వాత జిగ్జాగ్ రాడ్తో బైసెప్ కర్ల్స్. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు నెగటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. లైక్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తూ ఉంటే కర్ల్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్లోగా డ్రాప్ చేస్తున్నాను వెయిట్ అనేది. సో దానిని నెగటివ్స్ అంటారు. ఆ తర్వాత నేను సెంటర్లో రాడ్ హోల్డ్ చేసేసి ఒక 10 సెకండ్స్ మళ్ళీ అదే హాఫ్ పొజిషన్లో కర్ల్స్ చేస్తున్నాను. సో ఇలా చేస్తే చాలా మంచి పంప్ అండ్ మజిల్స్ అనేవి మంచి కాంటాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సింగిల్ డబుల్ హ్యాండ్తో ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది ఒక 3 సెట్స్. ఆ తర్వాత రోప్తో కేబుల్ పుష్ డౌన్ ట్రైసెప్స్కి. సో మీరు చూస్తుంటే నేను కిందికి పుష్ చేశాక స్క్వీజ్ చేసి ఒక సెకండ్ అలా పాజ్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ డంబల్తో ట్రైసెప్ కిక్ బ్యాక్. సో ఈ ట్రైసెప్ కిక్ బ్యాక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎల్బో అనేది మీ బ్యాక్కి కొంచెం పైన ప్లేస్ చేయాలి. డంబల్ అనేది మీరు స్ట్రైట్గా మీరు పైకి తీసుకోవాలి. సో దట్ మీరు ఆ ట్రైసెప్ని మీరు టైట్గా కొంచెం ఫీల్ అవ్వాలి. అప్పుడే మీ ఫామ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ అండ్ డంబల్ కర్ల్స్. ఇవి ఒక 2 సెట్స్ చేశాను. ఆ తర్వాత 4 ఆర్మ్స్ కోసం రివర్స్ గ్రిప్తో కర్ల్స్ చేశాను. సో ఇది నా ఆర్మ్ వర్కౌట్. 3 వేరియేషన్ బైసెప్స్కి అండ్ 3 వేరియేషన్ ట్రైసెప్స్కి చేశాను. నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను అండ్ ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే కామెంట్ డౌన్ చేయండి. సో ఇది నా ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకేదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ. బాయ్.